హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి 2 రోజులది ఉంటుంది. వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు అండ్ సాటర్డే రోజు 2 రోజులది ఉంటుంది. ఇంకా ఎప్పటిలాగే ఉదయం నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ అయ్యింది. పొద్దున్నే ఇంకా పనులన్నీ పూర్తి చేసేసాను. తర్వాత వంట రూమ్లోకి వచ్చేసి ఇంకా టిఫిన్కో వంటకో అన్నీ రెడీ చేస్తున్నాను. ఎప్పుడు నా వ్లాగ్స్లో ఇవే ఉంటాయి కదా, మీకు బోరింగ్గా ఉంటుంది. ఇంకా ఇంట్లో ఉంటే ఇలాంటివే ఉంటాయి. బయట తిరిగేటివి అయితే ఏమైనా షేర్ చేయొచ్చు, కానీ ఇంట్లో ఉంటే ఎప్పుడు వండుకున్నవి తిన్నవి ఇవే ఉంటాయి. ఇది కూడా చూపించాలనుకోవచ్చు, కాకపోతే మన పనులే మనకు ఒక మోటివేషన్. అబ్బా నిజంగా నా పనులే నాకు మోటివేషన్. నేను ఈరోజుకి ఈ పని చేశానంటే నెక్స్ట్ డే అది గుర్తొస్తుంది. ఓహో ఈ పని చేశాను కదా, ఆ పని చేశాను కదా, ఇంకా ఏమైనా పని ఉందా, పెండింగ్ ఉందా అనేసి గుర్తు చేసుకొని పనులు చేసుకుంటుంటాను. ఏ పని పెండింగ్ పెట్టుకోను అనమాట. ఏ పనైనా ఉంది అంటే అది వెంటనే పూర్తి చేసేసుకోవాలి. దానికోసమే ఇంకా నేను చేసుకునే పనులే మీకు వ్లాగ్స్ ద్వారా షేర్ చేస్తున్నాను. ఇష్టమైన చూడొచ్చు, లేదంటే లేదు, నో ప్రాబ్లం. ఇంక ఇక్కడైతే ఉదయాన్నే టమాటా పనులు అయితే వచ్చాయి కింద. ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి, సరిపోవు అనేసి కిలో ఎలాగో 10 రూపీసే అన్నారు. ఒక 2 కిలోలు తీసుకున్నాను. కిందికి వెళ్ళి ఫస్ట్ టైం అనమాట నేను, లేదంటే మామూలుగా వెళ్ళాను. ఇంకా మా ఆయనకు చెప్తే తనే తీసుకొస్తారు మార్కెట్ నుండి కానీ, లేదంటే బయట షాప్లో నుండి కానీ. ఎందుకో బాగా అనిపించాయి అనేసి తీసుకున్నాను. అప్పటికి టైం వచ్చేసి 6 అలా ఉంటుంది అంతే. ఇంకా చిక్కటిగానే ఉండింది. ఇంకా అయినా సరే కిందికి వెళ్ళి తీసుకున్నాను. కొత్త మిషన్ తీసుకున్నాను అని చెప్పాను కదా, నా బ్లౌజ్ కూడా నేర్చుకుని కుట్టడం కూడా స్టార్ట్ చేశాను అనమాట. పర్లేదు, బాగానే వచ్చింది. మొత్తం కుట్టిన తర్వాత మీకు ఇంకా చూపిస్తాను నేను మళ్ళీ. ఇంకా పెండింగ్ ఉందన్నమాట. ఇది ముందు రోజు సగం అయిపోయింది. తర్వాత జాయిన్స్ ఇంకా ఇలాంటివన్నీ వేసేటివి ఉన్నాయి, చిన్నవన్నీ. అదంతా పూర్తి అయిన తర్వాత సక్సెస్ అయిందా లేదా అనేసి చెప్తాను. కాకపోతే సక్సెస్ అయింది, బాగానే వచ్చింది, ఒక 90%. ఇంకా కొత్తగా కదా, అది కూడా సెల్లులో చూసే నేర్చుకొని కుట్టాను అనమాట. ఇంకా ఉదయాన్నే వచ్చేసి ఈరోజు మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి దోశ చేస్తున్నాను. దోశ, చట్నీ, ఇంకా ఆలు ఇవన్నీ ఉండేవి. అలాగే సాంబార్ కూడా చేస్తున్నాను. సాంబార్ వచ్చేసి మధ్యాహ్నానికి కూడా ఉంటుంది అని ప్లాన్ చేసి చేశాను. ఇంకా రోజు పప్పేనా అనేసి, ఇంకా అన్నం సాంబారు ప్లెయిన్గా ఎక్కడ తింటారనేసి ఇంట్లో ఎలాగో కొన్ని బీన్స్ ఉండే, సరేనే అనేసి అప్పటికప్పుడు అనుకొని ఇంకా బీన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ సాంబార్ కోసము బ్యాళ్ళు ఉడకబెట్టాను కుక్కర్లో, అందులోనే ఆలు కూడా వేశాను. దోశ కదా, ఇంకా ఆలు మసాలా అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట. ఒకటేసారి 2 ఉడికిపోతాయి అనేసి అందులోనే ఆలు కడిగి కట్ చేసి వేసేసాను. 2 ఒకటేసారి ఉడికాయి. ఇంకా ఆలు ఒక పక్కకు గిన్నెలోకి తీసేసి ఈ పప్పు కూడా పక్కకు తీసి పెట్టేసి ఇదే కుక్కర్లో మళ్ళీ బీన్స్ కూడా ఉడకబెట్టేస్తాను. బీన్స్ ఉడకబెట్టి తాలింపు చేస్తాను, బాగుంటుందన్నమాట. ఇంకా సాంబార్లోకి నలుచుకోవడానికి, పప్పులకి కానీ చపాతీలకైనా సరే దేంట్లోకైనా బాగుంటుంది అలా చేసుకున్నామంటే. ఇంకా వచ్చేసి చట్నీ చేసేసాను అనమాట. ఇక్కడ సాంబార్కి అయితే పెట్టాను, సాంబార్ ఉడుకుతుంది. తర్వాత అటు సైడ్ వచ్చేసి ఆలు మసాలా కోసం తాలింపు వేసి అక్కడ కూడా పెట్టాను. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత మిగతా పనులన్నీ పూర్తి చేసుకొని పూజ చేసుకోవాలి. ఈ మధ్య ఉదయాన్నే అసలు కావట్లేదు. ఎందుకంటే ఇంక ఉదయాన్నే లంచ్ బాక్స్ అది పెట్టి పంపించే ఉన్నాయి మా ఆయనకు అనేసి. ఇంకా పిల్లలు కూడా ఒకరోజు ఉదయాన్నే తీసుకెళ్తారు. ఈరోజు అయితే ఉదయాన్నే తీసుకెళ్లారు. సాంబార్ అన్నం కదా, కలిపే పని ఉండదు. చూపిస్తాను నేను ఏమేమి పెట్టానో ఎలా అనేసి. వ్లాగ్ చూస్తూ ఉండండి, అర్థమవుతుంది స్కిప్ చేయకుండా. ఇదిగోండి ఆలు అయితే ఉడకబెట్టాను అన్నాను కదా, ఆలు తొక్క తీసి స్మాష్ చేసి పెట్టేసుకున్నాను. బీన్స్ కూడా ఉడికాయి, ఇదిగోండి బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇదైతే తాలింపు వేసేసుకోవడమే అనమాట. అలాగే దోశ మీదకి ఉల్లిగడ్డ కారం కూడా మిక్సీ పట్టాను. చట్నీ అయ్యింది, అన్నం కూడా చేశాను. అయినట్టు వంటలన్నీ తీసుకెళ్ళి హాల్లో పెట్టేస్తాను. ఈ కిచెన్ గట్టు వచ్చేసి చిన్నగా ఉంటుంది, అన్నీ సరిపోవు. ఇప్పటికే ఇరికిరికి అయ్యిందనమాట. దానికోసం ఎప్పుడైనా సరే వంట చేస్తున్నాను అంటే వంట అయినది మొత్తం తీసుకెళ్ళి హాల్లో పెట్టేస్తాను. ఇంకా సామాన్లు చూసారు కదా, ఈ దోశ చేయడం ఏమో కానీ ఎన్ని సామాన్లు పడతాయో. ఇడ్లీ చేసిన రోజు కూడా అన్ని సామాన్లు పడవేమో, దోశకి మాత్రం ఎన్ని సామాన్లు పడతాయో. అవన్నీ ఇప్పుడు కడిగేసాను ఒకసారి. ఇంక ఈరోజు లంచ్ బాక్స్ చూపిస్తాను అన్నాను కదా, ఇదిగోండి బీన్స్ ఫ్రై అయితే చేసేసాను. ఉడకబెట్టాను కదా, మీకు చెప్తాను ప్రాసెస్ కూడా ఎవరికైనా కావాలి అంటే. బీన్స్ ఉడకబెట్టిన తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసి మనం తాలింపుకి ఎలా వేస్తామో అలా ఒక 2 స్పూన్స్ అలా వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఉడకబెట్టుకున్న బీన్స్ అయితే వేసేసేయాలి. వాటర్ తీసేసి ఆ బీన్స్ బాగా ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట బాగా.
అంతా తడి అంతా పోయి మనకు ఫ్రై లాగా అయిపోతాయి. అప్పుడు ఎల్లిపాయ పొడి వేసేసుకొని కలిపేసి దింపేస్తే సరిపోతుంది. ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. ఇదే ప్రాసెస్లోనే బీన్సే కాకుండా మట్టికాయలు కానీ చిక్కుడుకాయలు కానీ ఇలా ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ వచ్చేసి అన్నం పెట్టాను. 2 బాక్సుల్లో సపరేట్గా అన్నం పెట్టేసి ఇంకొక బాక్స్లో వచ్చేసి సపరేట్గా సాంబార్ అయితే పెట్టేశాను. 2 బాక్సుల్లో అన్నము, ఒక బాక్స్లో వచ్చేసి పెరుగు, సపరేట్ ఇంకో బాక్స్లో సాంబార్ వేశాను. ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసి ఉదయాన్నే తీసుకెళ్లారు. ఇంకా సాంబార్ కదా కలుపుకుంటారులే, వేసి స్పూన్తో కలుపుకుండేదే కదా అనేసి పెట్టేశాను. పిల్లలు కూడా తీసుకెళ్తాము అని చెప్పేశారు. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఉన్న సామాన్లు మళ్ళీ తిన్నవి ఉంటాయి కదా, అవన్నీ కడిగి ఇంకా బండలు తుడిచి స్నానం చేసి పూజ చేసేసరికి 10:30 దాటింది. 10:45 అలా అయ్యింది. ఇంక ఇప్పుడు పిల్లలంతా వెళ్ళిపోయారు. పనులన్నీ అయిపోయాక నేను దోశ వేసుకుందామని స్టార్ట్ చేస్తున్నాను. నేను తినేసరికి టైం వచ్చేసి 11 అయ్యి ఉంటుంది. ఈ మధ్య ఉదయాన్నే పూజ చేయట్లేదన్నమాట. వంటలు టిఫిన్లు అన్నీ చేసేసరికి కొంచెం హడావిడిగా అనిపిస్తుంది. పూజ హడావిడిగా చేయడం ఎందుకు, పిల్లలు వెళ్ళిన తర్వాత ఎవరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా చేసుకుందాం అనేసి ఇంకా పిల్లలు పంపించిన తర్వాతే చేసుకుంటున్నాను. ఇంక ఇదిగోండి చేసినవన్నీ ఇలా ఉన్నాయి. చట్నీ, దోశలోకి వచ్చేసి ఇంకా ఆలు మసాలా, ఉల్లిగడ్డ కారము, అలాగే అన్నం కూడా వండానని చెప్పాను కదా. లంచ్ బాక్సులు పెట్టిన తర్వాత మిగిలిన అన్నం గిన్నెలోకి తీసి పెట్టేశాను. ఇంకా సాంబారు, బీన్స్ ఫ్రై, ముందు రోజు చేసిన చిక్కుడుకాయ కూర కూడా కొంచెం ఉండింది. ఇంకా నేను కూడా తినేసాను. ఇంకా బ్లాగ్ అయితే ఆ రోజు అంతవరకే తీసాను. ఇది వచ్చేసి శనివారం రోజు బ్లాగు. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగలి, వడ, చట్నీ చేస్తున్నాను. సాంబార్ ఏం చేయట్లేదు. ముందు రోజు దోశలకే కదా సాంబార్ చేశాను. ఇంకా రోజు అంటే తినరు అనేసి ఇంకా ఓన్లీ చట్నీ వరకే చేస్తున్నాను. ఇదిగోండి పొంగలి కోసము బియ్యం, పెసరపప్పు 2 కడిగి నానబెట్టాను. అలాగే బియ్యం కూడా కడిగి నానబెట్టాను మధ్యాహ్నం లంచ్లోకి. ఇంకా ముందుగా పొంగలి, అన్నము, చట్నీ అన్నీ చేసి పెట్టేస్తాను. తర్వాత లాస్ట్లో తినే ముందు వడ వేస్తాను. ఇంక ఈ గిన్నెలో వచ్చేసి సర్వలో వేడి నీళ్ళు అనమాట, తాగడానికి కోసం పెట్టుకున్నవి. ఇంకా అదిగోండి బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇవి వచ్చేసి అలసందలు అనమాట. బ్యాళ్ళు వచ్చేసి మినపవడ కాదు, అలసంద వడ చేస్తున్నాను. సరుకులు తెచ్చుకున్నప్పుడు తెప్పించుకున్నాను. ఒక 1/2 కిలో అలా ఉంటాయి బ్యాళ్ళు వచ్చేసి, ఒక 1/2 కిలో. అన్నీ వేయలేదు, ఇంకా కొంచెం తీసాను అనమాట. 1/4 కిలో కంటే కొంచెం ఎక్కువ వేసాను. మామూలుగా అయితే ఇన్ని కూడా అయిపోవు ఒకటే పూటకైతే. పిల్లలు ఎలాగో మధ్యాహ్నం లంచులకి స్నాక్స్ అడుగుతారు కదా అనేసి ఇంకొంచెం ఎక్కువగానే నానబెట్టేశాను. ముందు రోజు నానబెట్టని కడుగుతున్నాను అనమాట. ఇప్పుడు బాగా ఒక 2 సార్లు అలా కడిగేసి ఇంకా గ్రైండర్ వేసేస్తాను. మినపవడ కంటే అలసంద వడనే బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి క్రిస్పీగా బాగుంటుంది. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి గ్రైండర్లో వేసేస్తాను అనమాట. వడ, ఈ అలసంద వడ వచ్చేసి తక్కువలేండి ఎప్పుడో చేసేది. మినపవడ కూడా ఒక 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అలా చేస్తాను. పొంగల్ చేసిన రోజు చేస్తాను అనమాట. అది కూడా పిల్లలు పొంగల్ చేసిన రోజు తినరు, ఏదో వాళ్ళకి తినాలనిపించినప్పుడే తింటారు. కానీ ఇంకా వడ అన్న తింటారు కదా, పొంగలి మా కోసం పిల్లల కోసం వడ అన్నట్లు చేశాను. ఇంక ఇవైతే వడ అందరికి సరిపోయి ఇంకా మిగిలాయి అనమాట. మధ్యాహ్నానికి కూడా చేయడమే ఎక్కువ చేశాను, లంచ్ బాక్స్కి అని చెప్పాను కదా. ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇంకా గ్రైండర్కి అయితే వేసేసాను. మెదిగిపోయింది పప్పు వచ్చేసి. ఇది వచ్చేసి ఇంకా గిన్నెలోకి తోడుకోవడమే. ఏ దాంట్లో అయితే కడిగి నానబెట్టానో ఆ గిన్నె అలానే ఉండింది కదా, దాంట్లోకి తీసేస్తాను. తొందరగా మెదిగిపోతుంది మినప్పిండి కంటే ఇది. కాకపోతే గ్రైండర్లో వేస్తే భలే వస్తుంది పిండి, చూస్తుంటే స్మూత్గా పొంగినట్టు భలే వస్తుంది. ఇంకంతా ఇలా తీసి పెట్టేసి ఇవన్నీ చేయడం ఏమో కానీ కడగడము ఒక టాస్క్ లాగా అనమాట. లేకపోతే ఇంట్లో ఏవీ లేవు కొనాలి అంటాము, ఉంటే మాత్రము అవి వాడుకోవడానికి కడుక్కోవడానికి బద్ధకము. ఈ గ్రైండర్ వచ్చేసి ఓన్లీ వడకొకటే వాడతాను, నేను దేనికి వాడను అనమాట. ఇంకా ఎందుకో ఇంక అన్నీ కడగాలి పని, మిక్సీతో త్వరగానే అయిపోతుంది అన్నట్లు అనిపిస్తుంది నాకు. ఇంకా అది పట్టేసి గ్రైండర్లో దాంతో తోడి పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక సైడ్ పొంగలికి పెట్టేశాను, తాలింపు వేసేసి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేస్తాను అనమాట. అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసి ఇందులోనే మిరియాలు, పసుపు కూడా వేసేస్తాను. ఇవన్నీ వేసి బాగా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా 1 గ్లాసు రైస్ తీసుకుంటే 6 గ్లాసుల నీళ్ళు అలా వేస్తాను. బియ్యము, పెసరపప్పు 1 గ్లాస్ అయితే 6 గ్లాసులు కరెక్ట్ సరిపోతుందన్నమాట కొలత వచ్చేసి నీళ్ళు. 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసుల నీళ్లు వేసేసి బాగా మరిగించిన తర్వాత ఇంకా అందులోనే కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇంకా నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కడిగి నానబెట్టుకున్నాం కదా బియ్యం, పెసరపప్పు అవి వేసేసి ఒక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని
లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. పర్ఫెక్ట్గా పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా చట్నీకి అయితే పెట్టేస్తున్నాను. చట్నీ మిక్సీ పట్టేసి పొంగలి అన్నము అన్నీ చేసేసి లాస్ట్లో వచ్చేసి వడ వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా బాండీలో ఆయిల్ అయితే వేసేసాను. ఇంక ఇందులో చెప్పాను కదా, ఇవి గ్రైండర్ పెట్టేటప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము, ఇంకా ఎల్లిపాయలు ఇవన్నీ వేసి గ్రైండర్లో పట్టేశాను. వడ వేసేటప్పుడు ఉప్పు వేసి కలిపి వడ వేస్తాను అంతే. వంట సోడా ఏం వేయను. సోడా ఏం అవసరం లేదు, బాగా వస్తాయి అన్నమాట. సోడా వేసామంటే ఆయిల్ పట్టుకుంటాయి. ఫస్ట్ ఒక వాయి వేసాను, బాగానే రౌండ్గా వచ్చే. సెకండ్ వాయిలో మాత్రం ఒకటి సేప్ అవుట్ అయిపోయింది చూడండి, అది సీ సేఫ్ లాగా వచ్చిందనమాట. ఇంకా పిల్లలు తింటా ఉన్నారు. పిల్లలు అయితే స్నానాలు చేసి వచ్చారు. మీరు చేసినప్పుడు అలోపు వేస్తా అని చెప్పాను. స్నానం చేసి వచ్చేలోపు ఒక రౌండ్ వేసేసి పిల్లలకైతే పెట్టేశాను. వాళ్ళు తింటున్నారు. ఇంకొక రౌండ్ అయితే వేస్తున్నాను. ఒక 4 రౌండ్లో ఏమో అయ్యాయి అనమాట మొత్తము. ఇంకెక్కువే చేస్తున్నాను. మళ్ళీ పిల్లలు మధ్యాహ్నం స్నాక్స్ లాగా పెట్టాలి అనేసి మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఉదయాన్నే పంపిద్దామని టమాటా రైస్ వేసి అనేసి అన్నం అయితే వండాను. కానీ పిల్లలు మాకు టమాటా రైస్ వద్దు అన్నారు. అది కూడా ఎందుకంటే టమాటా రైస్లో తొక్కలు ఉంటాయి టమాటాలు అనేసి, ఒకవేళ చేస్తే పెట్టేపాటు అయితే తొక్కలు ఏం లేకుండా పెట్టు అంటే మీది ఎందుకు పంచాయతీ అనేసి ఇంకా లంచ్ బాక్స్ ఉదయం పంపించలేదు. మధ్యాహ్నం పప్పు చేసి ఇచ్చేద్దాంలే అనేసి ఇంకా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడైతే పిల్లలు అయితే స్కూల్ వెళ్ళిపోయారు. పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి పూజ చేశాను. పూజ చేసేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం పప్పు కూడా పెట్టేశాను. పప్పు వచ్చేసి ఈరోజు చుక్కకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా ఇంట్లో కూరగాయలు వచ్చేసి చుక్కకూర ఈరోజు చేశాను, అయిపోయింది. కొంచెం చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి అంతే. ఇంకా కూరగాయలు అన్నీ అయిపోయాయి. ఇంకా సోమవారం అలా తెప్పించుకుంటాను మళ్ళీ మార్కెట్కి పంపించి కూరగాయలు. పప్పు అయింది, పప్పు రామి తర్వాత పెట్టేసేయాలి. అన్నం అయితే ఉదయాన్నే వండేసాను. ఇదిగోండి వడలు అయితే ఇంకా ఉన్నాయి. పిల్లల కోసం ఎక్కువ చేశాను. ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టాలి కదా, వాటిలో పెడదాము, అన్నంలో తింటారు నలుచుకొని అనేసి పప్పు ఒకటి రామేసి ఇక్కడ తర్వాత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇది నేను పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను అనమాట. దీని హ్యాండిల్ ఊడిపోయింటే పక్కకు పడేశాను. మళ్ళీ మొన్న షాప్కి సామాన్లన్నీ వేసిన రావడానికి పోయిన రోజు దానికి మళ్ళీ హ్యాండిల్ వేయించుకున్నాను అనమాట. బాగుందిలేనా హ్యాండిల్ ఒకటి వేసి అంటే అతను ఊకినేసి ఇచ్చాడు. అంటే ఆ రోజు కొంచెం గిన్నెలు అవి తీసుకున్నాను కాబట్టి ఇంకా దీనికి డబ్బులు ఏం అడగలేదన్నమాట. ఇంకా అది ఇలా తాలింపుకి యూజ్ అవుతుంది అనేసి వాడుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి పప్పు అయితే ఎనిపేసాను. ఇందులో ఇంకా తర్వాత ఒకటి వేసేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టేసి ఇంకా సామాన్లన్నీ ఇప్పుడు కడిగి పిల్లలకు లంచ్ బాక్స్ అనేది పెట్టేసేయాలి. లంచ్ బాక్స్లో కూడా ఏమేమి పెట్టానో చూపిస్తాను మీకు. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం ఇచ్చి రావడమే కాబట్టి కలిపి పెట్టేస్తాను అనమాట. పిల్లలకు పప్పు అన్నం ఇలాంటి పెడితే ఇబ్బంది అవుతుంది కలుపుకోవడానికి, కలిపి పెట్టు అంటారు. ఇలా కలిపి పెట్టు అన్నప్పుడు మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇంక ఇదిగోండి ఈ విధంగా అన్నము పప్పు కలిపి పెట్టేశాను ఒక బాక్స్లో. ఇంకొక బాక్స్లో పెరుగన్నం కూడా కలిపి పెట్టాను. ఇంకొక బాక్స్లో ముగ్గురికి వడలు అయితే పెట్టేశాను. ఇలా ఎవరి బాక్స్లో వాళ్ళకి స్నాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా అన్నీ రెడీగా పెట్టేసి ఎవరి బ్యాగ్లో వాళ్ళకి, ఎవరి క్యారియర్ వాళ్ళకి పెట్టేసి స్పూను, నాప్కిన్ ఇవన్నీ పెట్టేసి ఇంక ఇచ్చేసి రావడమే అనమాట. ఇంక ఈరోజు అయితే వ్లాగ్ ఇదే. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే వీడియో చూసేసేయచ్చు. ఇంక ఈ విధంగా లంచ్ బాక్స్ పెట్టాను. 2 రోజుల్లో వచ్చేసి వ్లాగ్ అనేది ఇలా ఉండిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.